కడుపులు కొట్టి మిమ్మల్ని మన రోడ్డు మీద పడడానికి ఉన్నారా? న్యాయం అనేది ఇప్పుడు రోడ్డు మీద మాకు ఉద్యోగాలు లేక సార్. మా గిరిజన శాఖ మంత్రి రోడ్డు మీద పడేసింది సార్. మా విద్యాశాఖ మంత్రి రోడ్డు మీద పడేశారు. మాకు ఎవరు న్యాయం చేసేది? ఉద్యోగాలు మా పిల్లలని మేము కుటుంబాలను బోధించుకోవాలి. ఆంధ్ర ఊటీ న్యూస్ కి స్వాగతం. డిఎస్సి దెబ్బకు 668 మంది అవుట్సోర్సింగ్ ఉపాధ్యాయులు వీధులు పడ్డారు. 2025 మెగా డిఎస్సిలో భాగంగా గిరిజన గురుకుల పాఠశాలలో రెగ్యులర్ ఉపాధ్యాయులను నియమించడంతో గిరిజన గురుకులాల్లో 10-15 సంవత్సరాలుగా అవుట్సోర్సింగ్ ఉపాధ్యాయులుగా పనిచేస్తున్న 1118 మంది వీధులు పడ్డారు. నాడు గిరిజన మంత్రి ఎటువంటి ఇబ్బంది లేదని చెప్పి గత ఏడాది అవుట్సోర్సింగ్ ఉపాధ్యాయులను రెన్యువల్ చేశారు. ఈ విద్యా సంవత్సరం వచ్చేటప్పటికి ఆంధ్రప్రదేశ్ గిరిజన గురుకులంలో 2025 డిఎస్సి మూలంగా ఎఫెక్ట్ అయిన అవుట్సోర్సింగ్ ఉపాధ్యాయుల్లో 788 మంది రెన్యువల్ ఆర్డర్ ఇచ్చి 668 మందికి రెన్యువల్ ఆర్డర్ ఇవ్వలేదు. దీనితో రెన్యువల్ ఆర్డర్ ఇచ్చి తమను విధుల్లోకి తీసుకోవాలని గత కొన్ని రోజులుగా తాడేపల్లిలోని గురుకులం ప్రధాన కార్యాలయం వద్ద శాంతియుతంగా ధర్నా చేస్తున్నారు. ఆందోళన మొదటి రోజు గురుకులంలోకి వెళ్లి తమ గోడు వెళ్లబుచ్చుకునే ప్రయత్నం చేయగా పోలీసులు సదరు అవుట్సోర్సింగ్ ఉపాధ్యాయులను ఈడ్చి పడేశారు. అసెంబ్లీ సాక్షిగా మంత్రి ఇచ్చిన హామీ నిలబెట్టుకోవాలని 12వ రోజు మంగళవారం ఆందోళన కొనసాగిస్తున్నారు. బెస్ట్ టీచర్స్ అంట, అందుకని బెస్ట్ గా వచ్చి డస్ట్ లో కూర్చోబెట్టింది ప్రభుత్వం. ఇదేనా మీరు చేస్తున్న గొప్ప కనుక అడుగుతున్నాం. ఈ డస్ట్ లో కూర్చోబెట్టనుగా మమ్మల్ని బెస్ట్ టీచర్లుగా అవార్డు ఇచ్చిందని అడుగుతున్నాం. బెస్ట్ టీచర్ అవార్డు ఇచ్చి అన్ని స్కూల్ తిప్పారంట మన సూర్యనారాయణ సార్ని నెల్లూరులో. అయ్యా అన్ని స్కూల్ తిప్పి ఇప్పుడు ఆయన ఏ ముఖం పెట్టుకుని ఏ స్కూల్ దగ్గరికి వెళ్ళాలా? బెస్ట్ ఇప్పుడు దాని అర్థం ఏంటంటే భవిష్యత్తులో ఎవరు బెస్ట్ టీచర్ గా ఉండకండి, మీరు కూడా వచ్చి డస్ట్ లో కూర్చుంటారని చెప్పడం. మరి బెస్ట్ టీచర్ అంటే డస్ట్ లో కూర్చోవడం కాదు, బెస్ట్ విద్యార్థిని తయారు చేయడం అని చెప్పాలి. మరి బెస్ట్ విద్యార్థిని తయారు చేయాలంటే మనందరం బెస్ట్ గా నిలబడాలి, యూనిటీగా ఉండాలి, ఐక్యంగా ఉండాలి, పోరాటం చేయాలి. నాయకులు కూడా ఉంటారు, వాళ్ళు మన పోరాటం పెరుగుతున్న కొద్ది మన దగ్గరికి వచ్చి మాట్లాడుతుంటారు. ఏ తమ్ముడు నువ్వు వచ్చి ఎమ్మెల్యే మనవాడే, నీతో ఎమ్మెల్యేతో మాట్లాడించి నీకు ఉద్యోగం ఇప్పించేస్తారు. నాతో పాటు నువ్వు రోడ్డు మీద కూర్చోకు, ఆ తాడేపల్లిలో ఆ గురుకులం ముందు కూర్చోకు, నువ్వు వచ్చి అని చెప్పి మన పక్కనే ఉన్న రాజకీయ నాయకులు మనం పిలుస్తాడు. ఈయన ఏమనుకుంటాడంటే ఈ 688 మంది అమాయకులు నేను ఒక్కడే గొప్పని, నాకే రాజకీయ నాయకులు తెలుసు, నాకు ఉద్యోగం వచ్చేద్దని మన నుంచి ఆయన పోతాడు. ఆయన పోతూ ఊడిపోడు, అరే నాతో పాటు నీకు ఇప్పిస్తారా అని ఇంకొక ఆయన తీసుకెళ్ళిపోతాడు. కానీ ఇలా తీసుకెళ్లే వాళ్ళు ఎవరు ఉద్యోగాలు ఇచ్చేవాళ్ళు కాదు, మన పోరాటాన్ని ఐక్యతని విచ్ఛిన్నం చేసేవాళ్ళే. నిజంగా ఇప్పించే వాళ్ళైతే మనల్ని అందరినీ రోడ్డు మీద కూర్చోబెట్టే వాళ్ళు కాదు.